తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ఇంకా 5 పేజీల ప్రసంగం మిగిలి ఉన్నప్పటికీ ప్రజలు, విద్యార్థులు, అధికారులు ఎండలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రసంగాన్ని సంక్షిప్తంగా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయానికి సభలో పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు చివరగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర సచివాలయం మువ్వన్నెల విద్యుత్ కాంతులతో కలకలలాడింది. జాతీయ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వెలుగులతో సచివాలయ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణల సచివాలయానికి మరింత శోభను తీసుకొచ్చాయి. రాత్రి వేళల్లో వెలుగుల నడుమ సచివాలయం కను విందు చేయగా సందర్శకులు ఆ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హనుమకొండ జిల్లా పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు అభివాదం తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, నృత్యాలను తిలకించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తెలంగాణ సాధనకు దోహదపడిన సోనియా గాంధీ మరియు మన్మోహన్ సింగ్లకు తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాల్స్ ను మంత్రి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లాలోని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహద్ బాస్ పై
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ అధికారులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, డిఆర్డిఓ మేనా శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రగతి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. డేకి సంబంధించిన ఇక్కడ వచ్చిన అందరూ అధికారులకి శుభాకాంక్షలు. దాదాపు 60 years పోరాటం తర్వాత మన తెలంగాణ రాష్ట్రం పుట్టింది. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ అ యంగ్ స్టేట్. ఇప్పుడు కూడా అదే ఒక యంగ్ స్టేటే ఉంది అన్ని రాష్ట్రం చూస్తే. అండ్ మన అందరూ అధికారులు, మన అందరూ ఆఫీషియల్స్ ఉన్నాము. సో మనకు ఒక మంచి అవకాశం ఉంది ఈ రాష్ట్రం కోసం ఒక పని చేయడానికి, ఈ రాష్ట్రంకి డెవలప్మెంట్ కోసం వర్క్ చేయడానికి. మీ అందరికీ ఐడియా ఉంటుంది కి ఎందుకు ఇది తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ ప్రతి ఒక్క దాంట్లో ఎంప్లాయ్మెంట్లో, ఆపర్చునిటీస్లో అన్నిట్లో తెలంగాణ ఏరియా వెనుకపడి ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది అండ్ మన అందరికీ ఇది అవకాశం ఉంది. సో లెట్ us మేక్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. ఎక్కడ కూడా ఏ సెక్షన్లో కూడా ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు, లెట్ us మేక్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ స్టేట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారి త్యాగాలు చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ, జోహార్లో తెలంగాణ అమరవీరులకు, జోహార్లో తెలంగాణ అమరవీరులకు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు గౌరవప్రదమైన నివాస వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కొత్త ఇంట్లో అడుగుపెట్టిన కుటుంబాలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో అమర వీరుల త్యాగాలు
తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు అలాగే కె చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. 1969 నుంచి 2014 వరకు వేలాది మంది తెలంగాణ కోసం పోరాడారని, 2001లో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్ర సాధన వరకు నిరంతరంగా కొనసాగిందని పేర్కొన్నారు. 2009లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వెనక్కి తగ్గడంతో ఉద్యమం మరింత ఉధృతమైందని, చివరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. జూన్ 2వ తారీఖు చాలా ఘనంగా మనందరం కూడా చేసుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ని విలీనం చేసిన తర్వాత మరి జరుగుతున్న అన్యాయాన్ని, మన నిధులు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన దగ్గర వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు కానీ ఏవి కూడా తెలంగాణకు అనుకూలంగా లేకపోవడం, ఇక్కడికి వచ్చే ఉద్యోగాలు కూడా మన పిల్లలకు, తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు, చదువుకున్న వాళ్లకు రాకపోవడము, అదేవిధంగా చాలా అన్యాయం జరగడం జరిగింది. వెనుకబడిన ప్రాంతం లెక్క మాట్లాడు, వెనుక పడేసిన ప్రాంతం లెక్క మాట్లాడు, మరి అన్ని రకాల కూడా మనకు వ్యత్యాసం చూపించి జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి 1969 లోపలనే ఉద్యమం ప్రారంభం జరిగింది. మొదటిసారి ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో అప్పుడు ఇడ్లీ గో బ్యాక్ అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 69 లోపల పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కావాలని చెప్పి జరగడం జరిగింది. దాంట్లో దాదాపు 200 పైచీలకు 300 మంది దాకా కూడా విద్యార్థులు బలిదానం అవడం కూడా జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ 2001 కేసీఆర్ గారి నాయకత్వం లోపల మరి ఒకసారి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనము ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో అనేక మంది, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, సంపంగ వర్గం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరడం జరిగింది. 2009 లోపల ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తాము అని చెప్పి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసే సమయంలో కూడా ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ 20 రోజుల లోపలనే మళ్ళీ వెనక్కి కూడా తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 9 రోజు ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ డిసెంబర్ 20వ తారీఖు వరకే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా పెద్దగా ఉద్యమం ప్రారంభం అవడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి. మరి అందరి యొక్క ఉద్యమ ఫలితమే, ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క ముందు చూపుతోని, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కూడా మేమందరం కూడా పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మేమందరం కూడా కొట్లాడినాం కాబట్టి వారి యొక్క నాయకత్వంలో కూడా బ్రహ్మాండంగా జేఏసీ ఫార్మేషన్ అవ్వడం జరిగింది. మరి అందరూ కూడా దాంట్లో పాల్పంచుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రత్యేకంగా ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ప్రజలందరూ కూడా మమేకమై తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కూడా కొట్లాడడం జరిగింది. ఆ రోజు ఎన్ని రకాల కార్యక్రమం చేయాలో అన్ని రకాల కార్యక్రమం కూడా చేసి మా యొక్క స్ఫూర్తి తెలంగాణ కావాలి అని చెప్పిన స్ఫూర్తిని బ్రహ్మాండంగా యావత్ భారతదేశం కూడా తెలిసేటట్టు చేయడం జరిగింది. మరి 2014 ఫిబ్రవరి మాసంలో కూడా మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విధి లేక ఇవ్వకపోతే మళ్ళీ ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఆ రోజు మనం చేసిన కార్యక్రమానికి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది.